చెప్పండి ఎన్ని కుటుంబాలు ఇప్పుడు రోడ్డు పాలైనాయి? దాదాపు 27,000 మంది కుటుంబాలు రిటైర్డ్ అయిన వాళ్ళు ఇవాళ ఈ రోడ్డు మీదకి వచ్చారు. దీంట్లో 2015 నుంచి అందరికి బకాయిలు రావాలి, లీవ్ ఎన్కాష్మెంట్లు రావాలి, తర్వాత సెటిల్మెంట్ సాలరీస్ రావాలి, పిఎఫ్లు రావాలి, గ్రాట్యుటీలు రావాలి. 2015 నుంచి దాదాపు తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఉంది, అన్ని రావాల్సిన అవసరం ఉంది. రెండోది వాళ్ళ యవ్వన జీవితాన్ని అంతా 38 ఏళ్ళు 40 ఏళ్ళు అందరు సేవ చేసిండ్రు. డ్రైవర్ కండక్టర్ అంటే పద్మవ్యూహంలో అభిమన్యుడు లాగా ఏదో సాదాసీదా ఉద్యోగం కాదు, నీడలో కూర్చునేది కాదు, శారీరకంగా పనిచేసేటువంటి మా సిబ్బంది వీళ్ళంతా. మరి అటువంటి వాళ్ళకి జీతాలు సరిగా రావు, తర్వాత సెటిల్మెంట్లు లేవు. ఇవాళ ఆర్టీసీ యాజమాన్యం ప్రావిడెంట్ ఫండ్ ని మా జీతంలో పెన్షన్ కోసం కట్ అవుతుంది. ఆ డబ్బుల్లో 1600 కోట్ల రూపాయలు యాజమాన్యం వాడుకుంది. పిఎఫ్ ట్రస్ట్ కట్టలేదు. కట్టకపోవడం వల్ల మాకు పెన్షన్ కూడా తక్కువ వస్తుంది, 2000, 3000, 5000. హయ్యర్ పెన్షన్ అంటాం. హయ్యర్ పెన్షన్ కి మా డబ్బులు కట్టినట్టుంటే 16 నుంచి 20,000 ఒక్కొక్కరికి రావాల్సి ఉంటది. ఇవాళ వీళ్ళందరికి ఎంత వస్తుంది? 2000, 3000, 5000. మరి మా డబ్బులు యాజమాన్యం వాడుకొని పిఎఫ్ కి కట్టకపోతే బాధ్యత యాజమాన్యానికి, ప్రభుత్వాన్ని, మాది కాదు, కార్మికులది. ఇవాళ నష్టపోతున్నాం. ఒక్కొక్కరు 5,000 నుంచి 8,000 వరకు ఒక్కొక్క కార్మికుడు హయ్యర్ పెన్షన్ లో లాస్ అవుతా ఉన్నారు. దీన్ని ఎవరు కట్టియాలి? మేము మంత్రితో మాట్లాడినాం, జేఏసీగా మాట్లాడుతున్నాం, యాజమాన్యంతో మాట్లాడినాం. మొన్న ఏదైతే మినిస్టర్ల కమిటీలో, తర్వాత ఐఏఎస్ల కమిటీలో కూడా మాట్లాడినాం, డిమాండ్ పెట్టినాం. రిటైర్డ్ అయిన వాళ్ళది అప్పుడు పాపము, రిటైర్డ్ అయిన వాళ్ళు ఏం పాపం చేసిండ్రు? ఇలా 2016-17 పిఆర్సీ ఉంది, ₹1 కూడా వాళ్ళకి ఇవ్వలే. ₹1 కూడా ఇద్దామనే ఆలోచన లేదు ఇంకా వీళ్ళకి. రెండోది ఇప్పుడు సర్వీస్ లో ఉన్నోనికేమో ఇస్తున్నారు, వానికి రోజు జీతం వస్తుంది, వానికి అన్ని ఇస్తానంటారు. నేను వాళ్ళకి ఇచ్చుడు తప్పనంటాను. వీళ్ళు రోడ్డు మీద వేస్తే ఇలా దాదాపు 500 పైసలు కార్మికులు డబ్బులు రావాల్సిన వాళ్ళు చనిపోయినారు. వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంది? ఇలా రిటైర్డ్ అయినప్పుడు కార్మికుడు ఏమనుకుంటాడు? నేనేదో ఒక పిల్లకి పెళ్లి చేయాలి, ఒక ఇల్లు కొనుక్కోవాలి, లేకపోతే ఏమో చేయాలని ఒక ప్లాన్ ఉంటాయి. వాళ్ళ ప్లాన్లన్నీ సత్యనాశనం చేసిండు. ఇలా వాళ్ళని రోడ్డు మీద వేసిండు. ఇంతమంది రోడ్డు ఎక్కిరు చూడండి. ఇలా ఇంతమంది ఎక్కిందంటే ఈ పాపం ఈ ప్రభుత్వానికి, యాజమాన్యానికే తాకుతుంది. కాబట్టి మేం చెప్పేది ఒకటే, ఇప్పటికీ 3 సార్లు ఇక్కడ ధర్నాలు నిరసన చేసినాం. ఈ 3 సార్లు అయిపోయి 4వ చేయాల్సి వస్తే ప్రత్యక్ష పోరుకుపోతుంది. మా ఆర్టీసీలు అంటే డిసిప్లిన్ ఉన్నోళ్ళు. ఇంతమంది వచ్చినా ఇక్కడ చిన్న అలజడి కావట్లేదు. కారణం ఏంటంటే డిసిప్లిన్ ఉంది. రెండోది వేరే వాళ్ళు కోర్టుకు ఎక్కుతారు, కోర్టుకు పోతే మాకు కూడా వస్తాయి. ఎవరు కోర్టుకు పోకుండా యాజమాన్యం ఇస్తుంది కదా, మాతృ సంస్థ అంటాం మేము, ఒక గొప్ప గౌరవం ఉంది దీని మీద. దాన్ని కాపాడుకునేటువంటి శక్తి యాజమాన్యానికి, ప్రభుత్వానికి లేదు. ఇవాళ వాళ్ళు కోల్పోయింది. కాబట్టి మేము తిరుగుబాటు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. చెప్తున్నాడు డబ్బులు లేవు, అప్పులు ఇచ్చినారు కూడా అప్పులు ఇస్తలేరు అని చెప్పేసి. ఇప్పుడు రేవంత్ రెడ్డి డబ్బులు అంటే ఎవరి కోసం చేస్తాడు? మా డబ్బులు. మేమేముందంటే నువ్వేమో పథకాలకు లేవంటున్నావు, పథకాలకి నువ్వు ఇస్తా ఉన్నావు. ఇవాళ ఆర్టీసీ మేము జీతం చేసినాం. నేను నీకు ఇంటికి కూలికి వచ్చిన, కూలి చేసినాక నాకు కూలి పైసలు ఇస్తావా ఇవ్వాలని అడుగుతున్నాం మేము. అది తప్ప? మా హక్కు కాదా? అట్లా మేము అడుగుతున్నప్పుడు మాకెందుకు చెప్పారు? మా డబ్బులు మా జీతాలు మేము అడుక్కుంటలేము, పుణ్యానికి ఇవ్వమని అంటలేము. కార్మికులు రోడ్ల మీద పడ్డారు, కుటుంబాలు రోడ్ల మీద పడ్డాయి, చావులు మరణాలు అవుతా ఉన్నాయి. ఇబ్బందుల్లో, కష్టాల్లో ఎట్లా ఎల్ల తీసుకుంటుందో ఇండ్లు తెలియదు. చూసిన కదా ఒక్కొక్కరు అవతారాలు రోడ్ల మీద పడి చాతగాని టైంలో 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 75 ఏళ్ళు, 58 ఏళ్ళు అన్న ఉన్న వాళ్ళు, సీనియర్ సిటిజన్లు ఇంతమంది రోడ్డు ఎక్కిందంటే ప్రభుత్వ పరువు పోతుంది, యాజమాన్య పరువు పోతుంది. అసలు యాజమాన్యానికి నిజంగానే ఆలోచన ఉందా? వీళ్ళందరూ పనిచేసిన వాళ్ళు కాదా? మరి మీరెట్లా జీతాలు తీసుకుంటా ఉన్నారు? మీరెట్లా పెద్ద జీతాలు తీసుకుంటున్నారు? మీకు అన్ని సౌకర్యాలు కావాలి, ఆర్టీసీలకు వద్దా అని అడుగుతా ఉన్నాం. కాబట్టి యాజమాన్యం వెంటనే ఇవాళ సమన్వయ కమిటీ అక్కడ కూర్చొని ఉన్నారు. వాళ్ళ దగ్గరికి ఎందుకు రారండి? ఈ రోడ్ల మీద ఎందుకు నిలబెట్టాలండి? అందరిని కూర్చోబెట్టొచ్చు కదా, లోపల దాకా పిలిచి. ఏం తప్పు చేసినాం? అంటరాని వాళ్ళమా మేము? పనికిరాని వాళ్ళమా? రిటైర్డ్ అయితే ఆర్టీసీకి మేము పనికిరామా? రిటైర్డ్ అయ్యి కూడా మా వాళ్ళు పనిచేస్తా ఉన్నారు. కాబట్టి ఇది అమానుషం. ఇప్పటికైనా ఎండి గారు అందరిని కూర్చోబెట్టాలి, ఎండి గారు రావాలి, మా సమన్వయ కమిటీ నేతలు ఎవరైతే కూర్చున్నారో వాళ్ళతోటి చర్చలు చేయాలి, అభయం ఇవ్వాలి, పిలవాలి, పిలిచి మాట్లాడాలి. లోపలికి ఎందుకు పిలవాలి? వాళ్ళే వచ్చి బయట చెప్పాలి, మైక్ పెట్టించి పిలిచినా మాకు సమాధానం కావాలి.
మాటలతోటి కాలయాపన చేస్తే ఊరుకునేది లేదు. కేవలం డబ్బులు పేమెంట్ ఏ రోజు చేస్తున్నావు, ఎన్నిసార్లు చేస్తావు, ఇమీడియట్ గా చెప్పి అనుకున్న మాట ప్రకారం అందరికి డబ్బులు జేబుల్లోకి రావాల్సిన పరిస్థితి ఉంది. రెండోది, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నాడు. ఇంత హంగామా జరుగుతా ఉంటే నువ్వు ఓట్లు వేయించుకుంటావు, ఓట్లు కావాలి, సీట్లు కావాలి, కానీ ఆర్టీసీ ఉద్యోగులకి జీతాలు ఇవ్వవా? ఇప్పించే పరిస్థితి లేదా? మరి వాళ్ళ కుదోబెట్టి జాగంతా ఖాళీ ఉన్నది, కుదోబెట్టి తీసుకురా. మొన్న పెట్టినావు కదా, ఏది ఎంబీబీఎస్ పెట్టింది అక్కడ మన గౌలు కూడా జాగంతా కూడా పెట్టి డబ్బులు తెచ్చాను. ఎవరికి ఇచ్చాను? ఇలా వచ్చే పైసలు ఏమైతున్నాయి? గవర్నమెంట్ దగ్గర రావాల్సిన పైసలు కూడా వీళ్ళు తీసుకొచ్చే పరిస్థితి యాజమాన్యానికి లేదు. లేకపోవడం వల్ల బకాయిలు పెరిగిపోతా ఉన్నాయి. అది కరెక్ట్ కాదు కాబట్టి ఇది తీసుకోవాలి. రెండోది, మీ ద్వారా నేను సిజేఐకి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, సిజే గారు మీరు న్యాయమూర్తులు, ఇవాళ ఇంతమంది మేము కేసులు పెట్టలే, ఎన్నో ఆర్డర్లు వచ్చినాయి కోర్టులలో, సోమోటోగా తీసుకొని ఆర్టీసీ ఉద్యోగుల మీద మీరు తప్పకుండా డైరెక్షన్ ఇచ్చి ఆర్టీసీ ఆస్తులైన బస్సు భవన్ అమ్మైనా సరే వీళ్ళ జీతాలు పేమెంట్ చేయడానికి శ్రీకారం చుట్టాలని సిజే గారికి మా ముందు కార్యాచరణ. ఇప్పటికీ 3 దఫాలుగా మా అన్నలంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇంత శాంతియుతంగా, నెక్స్ట్ శాంతియుతంగా ఉండదు. నెక్స్ట్ అంటూ మళ్ళా ఏమైనా ఇప్పుడు అభయం ఇచ్చి తప్పితే తప్పకుండా ప్రత్యక్ష పోరుకు మేము సిద్ధంగా ఉంటాం. మా జేఏసీ నుంచి, రిటైర్డ్ అసోసియేషన్ నుంచి అందరం కూడా, వాళ్ళు వేరు వీళ్ళు వేరు కాదు, అంతా మా పెద్దన్నలు, వాళ్ళకి జీతం రావాల్సిందే. కాబట్టి నేను కూడా బాధ్యున్నే కాబట్టి రిటైర్డ్ అయిన వాళ్ళకి అన్ని ఇవ్వాల్సిందే. ప్రత్యక్ష పోరుకి జేఏసీగా, తెలంగాణ మజ్దూర్ యూనియన్ గా సంపూర్ణంగా మేము ముందుంటామని తెలియజేస్తా ఉన్నా.